అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాను. ఎవరికి ఎన్ని ఫ్యాక్ట్స్ తెలుసో తెలీదో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇండియా డజంట్ హ్యావ్ నేషనల్ లాంగ్వేజ్, సో హిందీ ఈజ్ నాట్ అవర్ నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ స్పోర్ట్, వాట్ ఈజ్ ఇండియన్ నేషనల్ స్పోర్ట్? ఎనీబడి కెన్ గెస్? ఇండియా డజంట్ హ్యావ్ నేషనల్ స్పోర్ట్. ఇంకా హాకీ అనుకుంటారు. నో, ఇండియా డజంట్ హ్యావ్ ఎనీ నేషనల్ స్పోర్ట్. ఇంకా మీకు ఎవరికన్నా వేరే ఫ్యాక్ట్స్ తెలిస్తే అవి కమెంట్స్లో టైప్ చేయండి, నేను తెలుసుకుంటా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆమ్లెట్ వేసుకుంటున్నాం. ఎందుకు ఆమ్లెట్ వేసుకుంటున్నామంటే మనకి గ్రేవీ రెడీగా ఉంది. గ్రేవీకి ఏదైనా మంచింగ్ కావాలి, ప్రోటీన్ కావాలి. సో మనం ఆమ్లెట్ వేసుకుంటున్నాం, డబుల్ ఎగ్ ఆమ్లెట్ యాజ్ యూజువల్. మీలో ఎంతమందికి బాయిల్డ్ ఎగ్ అంటే ఇష్టం, ఎంతమందికి ఆమ్లెట్ అంటే ఇష్టం? నాకు రెండు ఇష్టమే, కానీ ఆమ్లెట్ కొంచెం ఎక్కువ ఇష్టం బాయిల్డ్ ఎగ్ కన్నా. కొంచెం సాల్ట్, ఆమ్లెట్లోకి ఎక్కువ సాల్ట్ పట్టదు. మామూలుగా వేసుకోవాలంటే వేసుకోకండి. ఎప్పుడు ఆమ్లెట్లోకి తక్కువ సాల్ట్. యూజువల్ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, కొంచెం కారం, మీలో రోజు ఎంతమంది ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటున్నారు, ఇంటేక్ చేస్తున్నారు, ఎంతమంది తీసుకోవట్లేదంటే ప్రోటీన్ ఇంటేక్ని తీసుకోండి. ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అలాగే కార్బ్స్ తక్కువ తీసుకోండి. ఎగ్ని మనం ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది. సో ఇలాగ నురగ రావాలి. ఇలాగ నురగొచ్చింది ఎగ్ బ్యాటర్ అంటే అప్పుడే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. సో ఎక్కువ బీట్ చేసుకోండి. ఇట్స్ టైమ్ టు లైట్ ది గ్యాస్. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. అది మీకు ఎక్కువ కింద కనబడచ్చు, కానీ ఎక్కువ కాదు. ఒక 5 ml ఉంటుంది. స్ప్రెడ్ అంతే, ఎక్కువ వేయం. 5 ml ఆయిల్. ఆ మాత్రం ఆయిల్ లేకపోతే ఆమ్లెట్ ఉల్టా పడదు. మనం ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడం. అంతా గ్రేవీని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి హీట్ చేసుకోవచ్చు. ఈ గ్రేవీ నిన్న వందనాలు ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళ అమ్మ మన కోసమని స్పెషల్గా ప్రిపేర్ చేసి ఇచ్చారు. కొంచెం ఆమ్లెట్ కాలింది. ఎస్, పర్ఫెక్ట్. మొన్నట్లా పగల్లా చూసారా, ఇలాగ లెగాలి. ఇలా లెగిసింది అంటే ఆమ్లెట్ చాలా పఫీగా వచ్చిందని. ఆమ్లెట్ ఎప్పుడు దోశ వేసుకున్నట్టు వేసుకోకూడదు. ఆమ్లెట్ ఎప్పుడు ఫ్లఫీగా ఉండాలి. అప్పుడు ఆమ్లెట్ బాగుంటుంది. అంతే, ఆమ్లెట్ అయిపోయింది. టూ మినిట్స్ అయింది, చూద్దాం. స్టాప్. ఇట్స్ బాయిలింగ్. గ్రేవీ కూడా వచ్చేసింది బయటికి. ఓ, కాలుతుంది. రైస్ పొద్దున్నే వండేసుకున్నా, రైస్ సర్వ్ చేసేసుకోవచ్చు.
నేను అప్రాక్స్గా పెట్టుకుంటా 200 to 250 గ్రామ్స్ ఉంటుంది. యా చాలు. ఉప్స్, ఇది ఇవాళ మన లంచ్ ఎలా ఉంది. బ్రింజాల్ అండ్ ఇట్లా ఏమంటారా, బ్రింజాల్ అండ్ అవరేకాడు గ్రేవీ. అవరేకాడుని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, ఎవరైనా తెలుసుంటే ప్లీజ్ చెప్పండి. డబుల్ ఎగ్ ఆమ్లెట్ అండ్ 250 గ్రామ్స్ ఆఫ్ రైస్. దిస్ ఈజ్ అవర్ లంచ్. విల్ ఎంజాయ్. కుమ్మేద్దాం. ఒక ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే అబౌట్ టైగర్స్. టైగర్స్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే మన నేషనల్ యానిమల్ కాబట్టి. మీలో ఎంతమందికి తెలుసు టైగర్ వాజ్ నాట్ ది ఫస్ట్ నేషనల్ యానిమల్, ఇట్ వాజ్ లయన్. లయన్ వాజ్ అవర్ నేషనల్ యానిమల్. లేటర్ ఇన్ 1973 నేషనల్ యానిమల్ని చేంజ్ చేసేసారు టు టైగర్. ఎందుకు టైగర్ని చేంజ్ చేశారంటే లయన్ అన్నది ఇండియాలో అక్రాస్గా స్ప్రెడ్ అవ్వాల, ఓన్లీ గుజరాత్లో మాత్రమే లయన్స్ ఉండేవి. సో టైగర్స్ చూసుకుంటే, పులులను చూసుకుంటే ఇండియా అక్రాస్ స్ప్రెడ్ అయినాయి. ఇన్ 1973 ప్రాజెక్ట్ లయన్ అన్నది తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు 1947లో వీ హ్యాడ్ 40,000 టైగర్స్ ఉండే మనకి. ఆ లెక్క 1973లో చూసుకుంటే డ్రాస్టిక్గా తక్కువ అయిపోయింది. 40,000 నుంచి 2,000కి వచ్చేసినాయి. సో అప్పుడు గవర్నమెంట్ ఇనిషియేషన్ ఏం తీసుకుంది అంటే ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొచ్చి టైగర్స్ని కాపాడాలి, ఎండేంజర్ అయిపోతున్నాయి, ఇంకొన్ని సంవత్సరాలు వదిలేస్తే ఆ 2,000 టైగర్స్ కూడా ఇండియా నుంచి మాయమైపోతాయి, ఉండవని చెప్పి అప్పుడు గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుని ప్రాజెక్ట్ టైగర్ అని తీసుకొచ్చి అప్పుడు నేషనల్ యానిమల్ని కూడా టైగర్ని చేసింది, బెంగాల్ టైగర్ని. ఇది ఒక ఫ్యాక్ట్. ఆ తర్వాత మీలో ఎంతమందికి తెలుసు ఆ టైగర్ మీద సార్లు ఉంటాయి కదా, సార్లు అవి ఎవ్రీ టైగర్కి యూనిక్గా ఉంటాయి. జస్ట్ లైక్ మన థంబ్ ఇంప్రెషన్ను, మన వేలు ముద్ర ఒకరి నుంచి ఒకరికి ఎంత తేడా ఉంటుందో, అసలు యూనిక్గా ఉంటుందో అదే యూనిక్నెస్ టైగర్స్ కూడా ఉంటుంది. ఆ స్ట్రిప్స్ ఒక టైగర్కి ఉన్నట్టు సార్లు ఇంకొక టైగర్కి ఉండదు. మీలో ఈ ఫ్యాక్ట్స్ ఎంతమందికి తెలుసు నాకు కమెంట్ చేసి చెప్పండి. సో టైగర్ వాజ్ నాట్ అవర్ ఫస్ట్ నేషనల్ యానిమల్, ఇట్ వాజ్ సెకండ్ నేషనల్ యానిమల్ ఆఫ్ కోర్స్. ఒక క్వశ్చను, మీలో ఎంతమంది సిరీస్ స్టార్ట్ చేశారంటే కంటిన్యూస్గా అయిపోయేదాకా చూస్తూనే ఉంటారు, ఎపిసోడ్ మీద ఎపిసోడ్. మీలో ఎంతమంది ఉన్నారు అలాగా? నేనైతే అలా చేయను. రోజుకి ఒక ఎపిసోడు, అది లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఒక ఎపిసోడ్ పెట్టుకుని నా ఫుడ్ని ఎంజాయ్ చేసుకుని డైలీ ఒక ఎపిసోడ్. సో దట్ ఏంటంటే చాలా రోజులు చూడొచ్చు అండ్ దెన్ టైం వేస్ట్ అవ్వదు. నాకు తెలుసు కొంతమంది ఎలాగంటే రాత్రి పడుకోకుండా కంటిన్యూస్గా తెల్లార్లు చూసేవాళ్ళు. తెల్లార్లు అలా చేయకండి. ఒక టైము ఒక ఎపిసోడ్, మ్యాక్స్ 2 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అంతే. సరే మరి రేపొద్దున వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇవాళ ఫ్యాక్ట్స్ నచ్చినాయి అంటే ఏ ఫ్యాక్ట్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్.